వాళ్ళ బతుకమ్మ పండుగ ప్రారంభం అవుతున్న ఎంగిలి పూల పండుగ సందర్భంగా యావత్ తెలంగాణ మహిళా మా అక్క చెల్లెలందరికీ కూడా ఎంగిలి పూల సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకంగా మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం మరి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఎన్నికల కంటే ముందు అనేక అంశాలను ప్రజల్లోకి తీయటి మాటలు చెప్పి అబద్ధాలతో అందలమెక్కి 100 రోజులలో వారు చెప్పినటువంటి 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి అదేవిధంగా మరి 420 హామీలన్నీ కూడా 100 రోజులలోనే పూర్తి చేస్తామని చెప్పి ఇవాళ 300 రోజులు అవుతుంది. అక్టోబర్ 1 నాటికి ఇవాళ 300 రోజులు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి ఈ అంశాన్ని గుర్తు చేద్దాం. మరి 100 రోజులలో ఇవన్నీ పూర్తి చేస్తామన్నారు కదా, మరి 300 రోజులు అవుతుంది కనుక రేవంత్ రెడ్డి గారికి నేను మహాత్మా గాంధీ గారికి చేతులెత్తి వారి ఆ జయంతిని పురస్కరించుకొని మహాత్మా గాంధీ గారిని వేడుకుంటున్నా. ఉద్యోగస్తులు అంటా ఉన్నారు, ఉద్యోగస్తులకు డిఏలు ఇస్తాను, పిఆర్సీ పెంచుతాను, అన్ని పెంచుతాను. ఇలా ఏడాది అవుతుంది. అటు ఉద్యోగులు, ఇటు నిరుద్యోగులు, ఇటు మహిళలు, ఇటు పెద్దవాళ్ళు, ముసలవ్వలు, అవ్వలు ఎవ్వరు కూడా ఇలా తృప్తి లేనటువంటి పరిస్థితి ఉన్నది. అటు చదువుకునేటువంటి పిల్లలు ఉపకార వేతనాలు రాక వాళ్ళు రోడ్ల మీద పడుతున్నారు. గురుకులాలు అయితే మరి నేను చిన్నప్పుడు చదువుకున్నట్టుగానే ఇలా పురుగుల పడ్డ అన్నం. ఇదే ఇక్కడ నుంచి గంగాధర నుంచి ఇప్పటికి 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టిన. హాస్టల్ కూడా విజిట్ చేసిన. పాపం బాత్రూములు లేదు, తినడానికి తిండి లేదు, తినడానికి తిండి పురుగులు పడుతున్నాయంటే ఆ గురుకుల పాఠశాలలో పురుగులు తీసేసి అన్నం తినమని చెప్తా ఉన్నారు అక్కడ ప్రిన్సిపాల్. ఇటువంటి పాలన వచ్చింది. ఇవాళ ఇందిరామ ఇల్లు లేదు, ఉన్న ఇల్లు పోయినాయి. వాళ్ళు ఇందిరామ ఇల్లు వస్తాయని పాపం ఆశపడి చెప్పింది, ఇందిరామ ఇల్లు లేదు, ఒక్క ఇల్లు లేదు. ఇవన్నీ ఎప్పుడు చేస్తావు? 100 రోజుల్లో చేయాల్సినటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి 300 రోజులైంది. తెలంగాణ ప్రజలను 3 చెర్ల నీళ్లు తాగిపించాడు, తాగిపిస్తాడు. తెలంగాణ ప్రజలకు 3 చెర్ల నీళ్లు ఇలా రేవంత్ రెడ్డి పాలనలో జరుగుతూ ఉంది. ఇలా తెలంగాణ ప్రజలు ఓర్వని ఏడుస్తూ ఉన్నారు. ఈ తెలంగాణ ప్రజలు ఎమర్జెన్సీ తలపించేటువంటి పాలన ఇవాళ తెలంగాణలో వచ్చింది కనుక ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరుచుకొని ఇంకా 60 రోజులు ఆ ఏడాదికి నీకు మరి టైం ఉంది కనుక 60 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. నువ్వు చెప్పినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చాలి. ఇవాళ పాపం ఒక పెద్ద మనిషి నాకు ఇందిరమ్మ ఇల్లు రావాలి, హైదరాబాద్లో అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా మా ఇల్లు ఊరవచ్చిన గర్భవతితో ఉన్నా కూడా మా గర్భవతిని కూడా నూకేసి చిన్నపిల్లల పుస్తకాలు కూడా తీసేసి అని ఆయన కొద్దిగా ఆవేదనతో కడుపు కాలి మాట్లాడితే ఆయన మీద కూడా 70 ఏళ్ల వృద్ధుల మీద కూడా కేసులు పెడతా ఉన్నారు. 70 ఏళ్ల వృద్ధుడు పాపం కడుపు కాలి మాట్లాడితే ఆయన కూడా కేసు పెట్టింది. కనుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వెంటనే వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని కూడా హామీలు నెరవేర్చాలి. ఆ మూసీ నది పక్కన ఉన్న దాని మీద వేరే దేశం పోయినప్పుడు ఏం చెప్పిండు? మూసీ నదిని డిస్టర్బ్ చేసేది లేదు, దాని పక్క వాళ్ళని కూడా సేమ్ ఆ దేశంలో ఎట్లయితే ఉందో అట్లనే ఏ ఒక్క ఇల్లు కూడా కూర్చోమని ఏదో దేశం పోయినప్పుడు చెప్పింది. వాళ్ళను రోడ్డు పాలు చేసినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ గోస తలుగుతుంది. వాళ్ళు కూడా మా ఉసురు తలుగుతుంది, గోస తలుగుతుంది. రేవంత్ రెడ్డి పాలనలో మాకు ఇంత అన్యాయం జరుగుతుంది, కాపాడండి అని ఒక్క మంత్రి కూడా రేవంత్ రెడ్డి కూడా ఇవాళ వరకు స్పందించకపోవడం, మీకు అండగా ఉంటాం, మీకు ఏం కూడా ఇబ్బంది కాకుండా చేస్తామని ఒక మంత్రి అయినా ఒక ఎమ్మెల్యే అయినా కనీసం రేవంత్ రెడ్డి అయినా ముఖ్యమంత్రి గారు కూడా స్పందించకపోవడం శోచనీయం, బాధాకరం. ఇవాళ దేవుళ్ళ పేరు చెప్పి కూడా ఓట్లు వేయించుకున్నారు, దేవుళ్ళ మీద ఓట్లు పెట్టారు. ఇవాళ నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా ఇగో యాదాద్రి మీద అని యాదాద్రి మీద అట్లా దేవుళ్ళను కూడా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ చీఫ్ మినిస్టర్ కాదు, చీఫ్ మినిస్టర్. ఇవాళ పేదలను మరి మోసం చేసినటువంటి ఒక మోసగారిగా ఇవాళ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు, మమ్మల్ని మోసం చేసినావు, ఒక మోసకారివి,
నువ్వు చీఫ్ మినిస్టర్ కాదు, చీఫ్ మినిస్టర్ నువ్వు అని నీకు మా గోస ఏదైతే రైతు బంధు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి టన్ 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 అని అకౌంట్లల్లా డబ్బులు పడేటి. మేము 7,500 ఇస్తాం, సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి ఇలా రైతులను మోసం చేసి నయవంచన చేసినటువంటి ఇలా ప్రభుత్వం, ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధు తప్ప ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా రైతు బంధు వేయలే. 7,500 పోను గంగల పోను ఇవాళ కనీసం ఆ 5,000 కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆ 5,000 రైతు బంధు కూడా లేదు. ఇలా వానాకాలం సీజన్లో ఇచ్చేటువంటి జూన్లో ఇచ్చేటువంటి ఏదైతే రైతు బంధు ఉందో ఇవాళటి వరకు కూడా సీజన్ అయిపోయింది. నిన్నటి వరకే మరి సీజన్ కూడా వానాకాలం సీజన్ అయిపోయింది. కానీ వానాకాలం సీజన్ అయిపోయినాక కూడా ఇవాళటి వరకు రైతు బంధు ఇవ్వలేదు. రైతు బంధు ఎటుబాయే? రైతు బంధు ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి? ఇలా రైతులను దగా చేసి ఓట్లు వేయించుకున్నావు కదా, రైతుల మరి ఇలా కడుపు కొట్టినావు కదా, ఇవాళ రైతు రుణమాఫీ లేదు, రైతు